హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మా సండే వ్లాగ్ అనమాట. ఎప్పుడు ఇంట్లోనే అవుతుంది రొటీన్గా అని చెప్పేసి చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళగానే. పిస్తా హౌస్కి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే మండి సెక్షన్కే వెళ్ళాము. మేము మండికి తిందామని ఫిక్స్ అయ్యాము. ఇంకా వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టకపోయినా ముందైతే ఈ సూప్ ఇస్తాడు. చాలా బాగుంటుంది సూపు. అందరం అయితే జుర్రుతున్నాం చూడండి. ఇది వేడివేడిగా తాగితేనే బాగుంటుంది. మా మనుబాబు పడుకున్నాడు. మీ తిండి మీరు తినండి రా బాబు, తిన్న తర్వాత లెగిస్తా అన్నట్టు తిండి అయిపోయే వరకు అయితే లెగలేదాడు. ఇంకా ఈ అమ్మాయి మా ఫ్రెండ్, తను 6 months 7 monthsకి ఒకసారి వస్తుంది. ఢిల్లీలో కానిస్టేబుల్ తను. సో ఇంకా తను వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే అని చెప్పేసి వచ్చాము. ఫుడ్ అయితే ఎప్పుడు మండి ఎందుకులే ఈసారి వెరైటీగా ట్రై చేద్దామని ప్లాటర్ ఆర్డర్ పెట్టాము. దీంట్లో ఆల్ వెరైటీస్ వచ్చినాయి. చికెన్, మటన్, ఇంకా ఫిష్, ఇట్లా చికెన్ కీమాతో మటన్ కీమాతో ఇచ్చాడు. బాగానే ఉంది, టేస్టీగా ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. 2400 ఇది ప్లాటర్ ఒకటి. మ్యాక్స్ ఇది సరిపోయింది. 5-6 మెంబర్స్కి అయితే బాగా సరిపోతుందని చెప్పాడు. ఇంకా పర్ఫెక్ట్గా అంటే రైస్ తక్కువ ఇస్తాడు, పీసెస్ ఎక్కువ ఇస్తాడు. ఇంకా మేము అనుకున్నాం ఫస్ట్ ఇది దీని చుట్టూ ఎలా కూర్చొని తింటారా బాబు అని. కానీ పాపం ప్లేట్స్ పట్టుకొచ్చాడు. ఆ లోపే మేము అనుకునే లోపే ప్లేట్స్ తెచ్చైతే సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అతనే వచ్చి సర్వ్ చేస్తున్నాడు. ఇంకా అందరికీ అన్ని పీసులు వచ్చేలాగా వచ్చినాయి, బాగున్నాయి. 8 members వెళ్ళాము మేము. 8 membersకి కరెక్ట్గా అన్ని 8 పీసెస్ చేసి ఇచ్చాడు. చాలా బాగా చేసి ఇచ్చాడు మొత్తానికి. గ్రిల్ చికెన్ లెగ్ పీసెస్, తందూరి చికెన్, ఇంకా ఫిష్ ఫ్రై పీసెస్. ఇంకా అన్నిట్లో కల్లా నాకు ఈ వెజ్ చాలా నచ్చింది. వెజ్ ఒక బౌల్లో ఇచ్చాడు. నాన్స్లోకి ఆ వెజ్ తింటుంటే చాలా టేస్టీగా ఉంది. నాన్స్ కూడా ఇచ్చాడు. చాలా కొంచెం వచ్చింది. చాలా బాగుంది. నాన్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. రైస్ తక్కువ ఇచ్చాడు కాకపోతే. ఇంకా ఆ పీస్లకి, ఆ నాన్స్కి, ఆ రైస్కి సరిపోయింది. చూడండి ఎంతసేపట్లో ఖాళీ చేసేసాము. ఇంకా తర్వాత అయితే 2 మండీలు ఆర్డర్ పెట్టాము. ఒకటి నార్మల్ దమ్ బిర్యానీ మండి, ఒకటేమో తందూరి అనమాట. తందూరి బాగుంటుంది, బట్ మొత్తం ఫ్రైది ఎలా తింటాము, షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది పెట్టాము. దీంట్లో 2 pieces, దాంట్లో 2 pieces ఇచ్చాడు. చాలా బాగుంటుంది ఇక్కడ మండి అయితే పిస్తా హౌస్లో. నెక్స్ట్ ట్రై చేయని వాళ్ళైతే చాలా నచ్చుతుంది నాకు. ఇక్కడ అంటే ఎంత తింటామో కూడా తెలియకుండా తింటాము. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్లేట్ కావాలని వాళ్ళిద్దరి వైపు జరిపితే మా చెల్లి ఉండి కావాలని సూపర్ ఉంది మొత్తం నేనే తింటున్నా అని చెప్తుంది. వాళ్ళ ముందేమో తందూరిది పెట్టాము. ఇంకా అయిపోయిన తర్వాత అయితే లాస్ట్కి ఇంకా ఏదో ఒకటి డెజర్ట్ ఉంటుంది ఇక్కడ. లాస్ట్ టైం వేరే కుఫియానో ఏదో సేమియాతో చేశాడు, అది ఆర్డర్ పెట్టాము. ఈసారి నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట యాప్రికాట్ తీసుకుందామని. ఆ రోజు అడిగితే లేదన్నాడు. సో ఈరోజు ఉందా అంటే ఉంది అన్నారు. ఇంకా యాప్రికాట్ 2, అది వేరే సేమియాకి సంబంధించింది, అది ఏదో చీజ్తో చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది, అది చూపిస్తా. అది ఇంకా అది ఇచ్చే 2 పెట్టాము. ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయి డెజర్ట్స్ కూడా. చూడండి ఇంక ఈలోపు కరెక్ట్గా మేము డెజర్ట్ తింటున్నాము, వాడు లేసాడు. వాటర్ తాగి వాడు ఆడుతున్నాడు. ఇంకా అమ్మ అని వాడు వాటర్ బాటిల్ చూడండి, అమ్మ అంటాడు. వాటర్ చూడగానే వాటర్తో బతికేస్తాడు బాబు. ఇంకా అక్క తిన్న తరిగే వరకు తమ్ముడితో ఆడింది. ఇక తిన్న తరగటానికి సోంపు తింటుంది పాప. సోంపు కూడా ఇచ్చాడు. లాస్ట్కి ఒక ఫింగర్ బౌల్ కూడా ఇస్తాడు. దాన్ని చూసి ఇది యూట్యూబ్లో పెట్టుకోక మేము నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చామని చెప్పి అని మా తమ్ముడు అన్నాడు, బట్ అది మిస్ అయింది. ఇంకా లాస్ట్కి బిల్ కట్టేసేటప్పుడైతే సోంపు ఇచ్చాడు. సోంపు తిన్నారు. ఇంకా వాడు తెగ ఆడుతున్నాడు. ఇంకా అప్పుడే లెగిసాడు కదా, మనోడు మెత్తటి సీట్లలో అటు ఇటు ఎగురుతూ ఆడుతున్నాడు. నేను వీడియో తీస్తుంటే అదే పని, నీకు ఇదే పని అంటే ఎక్కడికి వచ్చిన ఫోన్ పట్టుకొని అన్నట్టు చూస్తున్నాడు. అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు వాడైతే ఎటన్నా వెళ్ళినప్పుడు అయితే. అదిగో చూడండి. మొత్తానికి బిల్ అయితే 5,050 రూపాయలు వేసాడు. కాకపోతే మాది 4,050 రూపాయలే. మండీలు ఫస్ట్ 2 చెప్పాము, అది క్యాన్సిల్ చెప్పాము, బట్ వాడు 2టికి బిల్ వేసాడు. ఇంక ఇన్ని తిన్నాక చాయ్ అయితే కంపల్సరీ తాగుతాం పిస్తా హౌస్కి వెళ్తే. ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బిర్యానీ తిన్న తర్వాత ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ కాకుండా చాయ్ తాగి చూడండి. చాలా హ్యాపీగా అంటే ఫ్రీగా అనిపిస్తుంది బాడీ. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కంపల్సరీగా ఇక్కడ పిస్తా హౌస్లో టీ అయితే చాలా బాగుంటుంది. ఎన్ని ఛాయ్లు ఉన్నాయో ఇక్కడ. దమ్ ఛాయ్, బాదలో ఛాయ్, తినే ముందు ఛాయ్, తిన్న తర్వాత ఛాయ్ అని. ఇంకా ఇవి కూడా ఉన్నాయి కింద, బన్స్, టోస్ట్, బిస్కెట్స్ ఇవన్నీ. ఇంకా మా అమ్మ వాళ్ళ బాబాయ్ అయితే ఈ బిస్కెట్లు ఏదో తీసుకున్నాడు. ఫ్రెంచ్ చీజ్ బిస్కెట్స్ అంటే ఏంటియో అవి తీసుకున్నారు 2. వాళ్ళు టీ తాగలేదు. ఇంకా మేమే 6 members టీ తాగాము. 6 కూడా కాదు, 5 membersమే. ఒక టీ వచ్చేసి మేము దమ్ చాయ్ తీసుకుంటాము ఎప్పుడైనా, అదే తీసుకున్నాము. రిలాక్సేషన్ అనిపిస్తుంది. 5 ఛాయ్లకి ఆ బిస్కెట్లకి 150 రూపాయలు అయినాయి చూడండి. అలా ఉంటుంది అనమాట.
ఇది చాయ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ టీ అయితే. మా చాయ్ మేము తాగుతున్నాం. మా అమ్మ వేస్తానే ఉంది. అది అయిపోయేసరికి వాళ్ళ బాబాయ్ మళ్ళీ పిలిచాడు. అమ్మ చాలా అని లైట్గా. పక్కన మా మనుబాబుకి వాడు ఏం తినలేదు కదా అని బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం పిస్తా హౌస్లో కింద డబ్బా డ్రై ఫ్రూట్స్ది. ఇంకా తర్వాత అదేదో బన్ను తెచ్చుకున్నారు, బటర్ బన్ అంట. ఇంక ఇవన్నీ సరిపోలేదు అన్నట్టు అవి తెచ్చుకొని తింటున్నారు బాబాయ్ కూతురు. మలాయ్ బన్ అంట అది, అమ్ము చెప్తుంది పక్క నుండి. ఇదండి మొత్తానికి మా పిస్తా హౌస్ స్టోరీ. మొత్తానికి అయితే ఫుడ్ సాటిస్ఫైడ్గా తిన్నాము. 4,550 రూపీస్కి 5,000 పే చేశాడు మా మరిది. మళ్ళీ లాస్ట్కి అడిగితే వాడు ఇచ్చాడు లేండి 1,000 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.